ఈ రోజు నుంచి మన తెలుగు వంటలు పూర్వం పద్ధతులు మన పెద్దవాళ్ళు ఏ రకంగా అయితే మన పెద్దవాళ్ళు చేసుకున్న వంటలను ఇప్పటి నుంచి మీ అందరికీ చూపించబోతున్నాము. ఈ రోజు నుంచి ఒక రోజుకు ఒక వంట ప్రత్యేకంగా తెలుగు రుచులు మీకు అందజేయబోతున్నాము. ఎందుకంటే ఈరోజు మహా శనివారం కాబట్టి ఆ బాలరామయ్యకు అయోధ్య బాలరామయ్యకు నైవేద్యంగా సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు బాలరామయ్యకు నైవేద్య రూపంలో చేస్తున్నామండి. దీన్ని చూసి ఆ యొక్క బాలరామయ్య దర్శనము కలిగి అందరికీ ఆయన ఆశీస్సులు అందరి మీద ఉండాలని ఆ బాలరామయ్యని వేడుకుంటూ ఈ రోజు నుంచి వంటలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చూసి ఆనందించి మాకు సబ్స్క్రైబు, లైకులు, షేర్లు అన్నీ చేయండి. ఈ రోజు నుంచి మీకు ఎంతో ఉత్సాహం కల్పిస్తాము, ఎంతో ఆనందాన్ని కల్పిస్తాము. మా వీడియోలు చూసి మీరు కూడా సంతోషపడేలా మేము చేస్తాము. ప్రతి వంటను, ప్రతి రుచులను, తెలుగు రుచులను మీకు అందజేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆహ్వానించండి. నెయ్యి, ఒక 100 గ్రాములు నెయ్యి పోసాము. దానిలోకి జీడిపప్పు యాంచాలి బాగా. జీడిపప్పు దాంట్లోకి ఒక 100 గ్రాములు నెయ్యి పోసుకున్నాము. ఒక 50 గ్రాములు జీడిపప్పు వేసాను. ఒక 50 గ్రాములు కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష. దీన్ని ఎండు ద్రాక్షను వీటిని బాగా వేయించుకోవాలి. ముందు దోరగా వేగిన బాగా, అలాగే ఉంటే పచ్చిగా ఉంటాయి. కాబట్టి మనకు దోరగా వేగినాయి అనుకో, ఆ నెయ్యిలో ఎప్పుడైతే ఏగుతుందో అబ్బబ్బబ్బబ్బా దాని వాసన అబ్బో అదిరిపోతుంది. చూడు, అయ్యో పొంగిపోతున్నాయి. ఎలా పొంగుతున్నాయో చూడండి. బా ఎంతటి కమ్మటి వాసన వస్తుంది. అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోవట్లే మీకు కూడా. అది లెక్క. అబ్బో ఆహా అంటే ఏమి పొంగినాయి ఆయన, అట్లా వంగాల. అది లెక్క. బాగా పొంగినాయి చూడండి. దోరగా అబ్బా. సేమియా. జై శ్రీరామచంద్రమూర్తికి జై. సేమియాలు తీసుకున్నాము ఆ రామయ్య కోసము. 2 కప్పులు. నేనైతే సరే అందరు పిల్లలకు ప్రసాదం పెట్టాలి కాబట్టి మేము 3 కప్పులు తీసుకుంటున్నాము. మూడు కప్పులు సేమియా తీసుకున్నాం. బాగా దోరగా వేయించుకుంటున్నాము. నేతిలో సేమియాలు బాగా వేయించినాము. ఈ ద్వారగా వేగితే బాగా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే నేతిలో బాగా ఉడికిస్తున్నాం కాబట్టి మంచి రుచి వస్తుంది, మంచి కమ్మదనం వస్తుంది. అయోధ్య రామయ్య అబ్బబ్బా ఈ ప్రసాదమును చూసి ఆ అయోధ్య నుంచి ఇక్కడికి రావాలా, అంత కమ్మటి వాసన వస్తుంది చూడండి. జై భద్రాచల రామయ్యకు జై, అయోధ్య బాలరామయ్యకు జై. ఇప్పుడే చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా అందరికీ. అలా ఏగినాయి అన్నమాట.
కదా. ఇప్పుడు మనము ఎసురు పోసుకోవాలా. ఎసురుకు కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది నీళ్లు పోసుకోవచ్చు, కొంతమంది పాలు పోసుకోవచ్చు. కానీ నేనేం చేస్తున్నానంటే నైవేద్యం కాబట్టి ఆవు పాలు. ఆ రామయ్యకు ఆవులంటే ఎంత ఇష్టమో పరమా ఇష్టం అన్నమాట. కాబట్టి ఈరోజు మనము స్వచ్ఛంగా ఆ యొక్క ఆవు పాలనే స్వీకరించి ఆవు పాలతో ఆ రామయ్యకు ఈరోజు నైవేద్యం చేస్తుంటే ఎక్కడ ఉన్నా కానీ ఆ రామయ్య అయోధ్య నుంచి ఇక్కడికి రావాలా. జై శ్రీరామచంద్రమూర్తికి. బాబా ఆవు పాలు చూడండి ఎంత మధురంగా ఉన్నాయో. అసలు పూర్వము మన పెద్దవాళ్ళు ఏమి తిన్నారండి? ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు మజ్జిగ, వాటితోటి కదండి మన పెద్దలు బతికింది. ఆవు నెయ్యి తింటే పిల్లలకు ఎంత మైండ్ మెచ్యూరిటీ వస్తుందో తెలుసా? ఇప్పుడు వాడేటోళ్ళు ఎవరున్నారండి? ఆవు నెయ్యి పోయింది, ప్యాకెట్ల పాలు వచ్చినాయి. భద్రాద్రి రాముడా శ్రీరంగదాముడా అబ్బబ్బబ్బబ్బా, ఆ రామయ్య పాటలు వింటున్నా, ఆ రామయ్య నామము జపము చేసిన జన్మ తరించిపోదా? పాహిమాం శ్రీరామ అంటే పలుకవైతివి రామా, పాహిమాం శ్రీరామ అంటే పలుకవైతివి. ప్రతి ఒక్కరూ వంట అనేది చాలా అద్భుతమైన విషయం. అది మహా అద్భుతమైన వంట. ఆ వంట చేసేటప్పుడు ఏం చేయాలంటే భగవన్నామస్మరణతో వంట చేస్తే ఆ తిన్నవారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? సుఖ సంతోషాలతో ఆనందాలతో వారి కుటుంబము వర్ధిల్లుతుందయ్యా. ముఖ్యంగా ఆడవారు ఇంట్లో వంటలు చేసుకునేటప్పుడు ఆ సీరియల్ గోల, ఈ సీరియల్ గోల, మటను ఈటం తెలుసుకొని వంట చేయకూడదు. భగవంతుని జపము చేసుకుంటూ వంట చేస్తే నీ పిల్లలకు, నీ భర్తలకు, నీ కుటుంబానికి ఆ యొక్క భగవంతుని దీవెనలే నీ కుటుంబం మీద ఆశిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని తరించుకుంటూ వంట చేసుకోవాలా. చూడండి, ముందు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు పొయ్యిని పూజించకుండా ఏ పని చేయరాదు. పొయ్యిని పసుపు కుంకుమ వేసి పూజించి అప్పుడు కార్యక్రమం చేసుకోండి. చాలా అద్భుతము. మన హిందూ సాంప్రదాయం ఇదంతా మన హిందూ సాంప్రదాయం అండి. దీన్ని మన పూర్వం పెద్దలు ఎలా వంటలు చేశారు? కట్టెల పొయ్యి మీద చేస్తుంటే, ఆ కట్టెల వంట మీద తింటుంటే అబ్బో అసలు ఎంత రుచి పడుతుంది. ఏం కథ! బాగా పొంగిపోతున్నాయి. పాలు కాగుతుంటేనే ఎంతో కమ్మటి వాసన వస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, భగవంతుని స్మరిస్తుంటే శ్రీరామనామం మరువము సిద్ధము యమునికి బెదరం గోవిందుని వేల కొలుతాం దేవుని గుణములు తలుతాం శ్రీరామనామం మరువం సిద్ధము యమునికి బెదరం విష్ణు కథను చెవున విందాం వేరు కథను చెవున మాందాం శ్రీరామనామం మరువం సిద్ధము యమునికి బెదరం జై 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 రామ జానకి రామ పావన రామ పట్టాభిరామ నిత్యము నిన్నే కొలిచెద రామ ఆహా రామ అయోధ్య రామ రామ రఘుకుల సోమ జై జై రామ జానకి రామ. ఎంత ఆనందంగా ఉందో ఆ రామాయణ స్మరించుకుంటూ. చూడండి, ఇగో నెయ్యి, సేమియా, జీడిపప్పు, ద్రాక్ష మనం బాగా దోరగా వేయించి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఇందులో వేసేసినాం కదా. దాన్ని స్లోగా ఇదిగో ఇలా అట్లా ఇంకా చూడు. అబ్బా, ఆహాహాహాహా, అబ్బో రామయ్య పిలుస్తున్నాడు. అయ్యో తొందరగా కానియమని, ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. ప్రసాదమ్మ దీని వాసన చూసే రామయ్య కానీ అయ్యా అంటున్నాడు. అబ్బా,
ఎంత బాగుందో చూడండి. 4 ఇలాచి తీసుకున్నాము. అదిగో ఇలాచిని ఇలా సీల్ చేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది. సేమియా ఎప్పుడైనా గుప్తంగా ఇలా దగ్గరికి రావాలా. ఇలా దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటే సేమియా బాగా పుల్లలుగా గట్టిగా ఉండిద్ది. మనకు జోరు కావాలనుకుంటాము కొద్దిగా నీళ్ళు వేసుకోవటం అయితే ఏం లేదు, అందులో ఏం లేదు. కొంచెం నీళ్ళు పోసుకుంటే మనకు జోరు అయితే. ఇప్పుడు నేను తీసుకున్నా కదా 3 కప్పులు చక్కెర పోస్తున్నా. 3 కప్పులు సేమియాకి నేను కప్పున్నర చక్కెర పోస్తున్నా. అంటే 4.5 కప్పు పోస్తా. కొద్దిగా మనకేంటంటే షుగర్ పేషెంట్లు ఎవరైనా ఉంటారు కాబట్టి మనం దాన్ని బట్టి కావాలంటే కొంచెం తగ్గించుకోవటమే, ఏం లేదు. నేనైతే కప్పు చక్కెర తీసుకున్నా, సరిపోద్ది. మాకు అందరికి కూడా సరిపోద్ది. అంతే. ఇది ఆ బాలరామయ్య ప్రసాదమయ్య. ఉడకబెట్టేటప్పుడు సేమియా చిక్కబడుతుంది కదా, అప్పుడు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని కలబెట్టుకొని వెంబడే దించేసుకోవచ్చు. మనము ఇప్పుడు దించేసినాం సేమియాని, చక్కెర పోసేసి వెంబడే దించేసినాం అన్నమాట. దించేసి కలబెట్టుకోవాలి లెక్క ప్రకారము. అది బాగా గట్టి పడుతుంది. కమ్మటి వాసన వస్తుంది చూడండి. అదిగో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది ఒక్క 10 నిమిషాలు ఆరిపోయింది అనుకో సేమియా గట్టిగా అవుతుంది. కొబ్బరి తురుము కొబ్బరి వేస్తున్నాము. ఇదిగో చూడండి. ఆహా, న్యాచురల్ కొబ్బరి అండి ఇది. మన చెట్టు నుంచి కాసిన కొబ్బరిను ఎండు కొబ్బరి చేసుకొని దాన్ని తురుము పట్టుకొని వేసుకుంటున్నాం దీంట్లో. చూడండి. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. మన రామదాసు చెప్పిండు, కడలి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఈ రామయ్య ప్రసాదానికి ఏమేమి వేసామో మళ్ళీ ఒకసారి మీకు వర్ణంగా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ 100 గ్రాములు నెయ్యి తీసుకున్నాము. 1/2 కిలో సేమియాకి 100 గ్రాములు నెయ్యి తీసుకున్నాము. ఆ 100 గ్రాముల నెయ్యి ముందు బాగా కట్టెల పొయ్యి కింద పెట్టి గిన్నెలో పోసి మరిగించినాము. దాంట్లో 50 గ్రాములు జీడిపప్పు, 50 గ్రాములు కిస్మిస్ వేసినాము. కొంచెం ద్వారగా ఏగిన తర్వాత ఈ సేమియా వేసినాం. ఈ సేమియా పోసి సేమియాని ద్వారగా వేయించినాము. ద్వారగా వేయించుతుంటేనే దాని వాసన కమ్మటి వాసన వస్తుంది. ఆ వేయించిన సేమియా తీసి పక్కన పెట్టుకున్నాము. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ సేమియాకి 1/2 లీటర్ పాలు, ఎవరి పాలు? గోమాత పాలు, గో అమృతాన్ని తీసుకున్నాము. ఆ యొక్క ఆవు పాలు తీసుకొని 1/2 లీటరు బాగా మరిగించుకున్నాక దాంట్లోకి మనం 1 కప్పు నీళ్ళు పోసిన. అచ్చం పాలు అయితే కొద్దిగా చిక్కగా ఉంటుందని 1 కప్పు నీళ్ళు పోసుకున్నాం. ఆ ఆవు పాలు మరిగిన తర్వాత మనము ఈ ఏంచి పెట్టుకున్న సేమియా ఉంది కదా, ఈ సేమియా దాంట్లో పోసినాం. బాగా మరిగిన తర్వాత మరిగి బాగా ఇలా కలబెడుతుంటే వస్తుంది ఆ వాసన, నెయ్యి వాసన, ఆ పాల వాసన. ఆహా, అబ్బాబాబా, స్మరించడానికి కూడా అంత ఆనందమైన వాసన వచ్చింది. బాగా ఉడికేటప్పుడు ఏం చేయాలంటే ఇలాచి 4 ఇలాచీలు తీసుకున్నాను నేను. బాగా తీసి పొడి చేసి దాంట్లో కలిపిన ఆ కమ్మటి వాసన కూడా అదిరిపోయింది. ఈ సేమియా ఎప్పుడైతే చిక్కబడుతుందో ఆ పాలన్నీ ఇనికిపోయి ఆ సేమియాకి పట్టుకొని ఆ సేమియా బాగా చిక్కబడిపోయింది అనమాట. అప్పుడు మనం దించుకునే టైంలో
మనకు చక్కెర తగినంత చక్కెర. నేను 3 కప్పులు సేమియా తీసుకుంటే నేను 3.5 కప్పు చక్కెర పోసుకున్నా, సరిపోద్ది. ప్రతి ఒక్కరికి కూడా చక్కెర ఏమి ఎక్కువ వేసుకోవాల్సిన పని లేదు, స్వీట్ మస్తు ఇది, సరిపోయిద్ది కూడా. 3.5 కప్పు చక్కెర వేసుకొని కలబెట్టుకొని దించేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు దించేసి పక్కన పెట్టుకున్న తర్వాత సేమియా చల్లారే కొద్దీ గట్టి పడుతుందయ్యా. చల్లారే కొద్దీ బాగా గట్టిగా అయితే పుల్లలు వస్తుంది అనమాట, బాగా మంచిగా పుల్లలు వస్తుంది. మనకు ఒకవేళ మరీ గట్టిగా ఉంటుంది అనుకున్న వాళ్ళు కొద్దిగా ఇంకో కప్పు నీళ్ళు యాడ్ చేసుకోండి, బాగుంటుంది, కొంచెం జోరుగా ఉంటుంది. ఇప్పుడు మేము ఆ బాలరామయ్యకు ప్రసాదం, ఇప్పుడు ఫస్ట్ మొదటి కార్యం కాబట్టి ఇదిగో ఆ బాలరామయ్యకు మేము ప్రసాదం తీసి పక్కన పెడుతున్నాము. అదిగో జీడిపప్పు, కిస్మిసు, యాలుకలు, బాబా ఎంత కమ్మదనంగా ఉందో చూడండి. చూస్తుంటేనే ముందు నోరు ఊరిపోయేలా ఉంది కదా. ఇది ఆ బాలరామయ్య నైవేద్యము మేము ఈరోజు చేసినది. ఆ శ్రీరామస్వామి నైవేద్యాన్ని మేము ఈరోజు మీకు చూపించామయ్యా. ఆ బాలరామయ్యకు మేము నైవేద్యము పెడుతున్నాము. మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా, రామా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. రామయ్య